హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్లోరింగ్ ఫిట్టింగ్ గురించి చెప్తున్నాం. ఫ్లోరింగ్ అనేది 3 రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి నార్మల్ ఫిట్టింగు, ఒకటి అపాక్స్ ఫిట్టింగు, మూడోది వచ్చి ఆర్సీ సిమెంట్ ఫిట్టింగ్ అనమాట. ఇట్లా దీనిలలో మనకి నార్మల్ ఫిట్టింగ్ వచ్చేసి 50-60% అనమాట. అపాక్స్ అంటే 70-80% వరకు ఉంటుంది స్టాండర్డ్. ఆర్సీ సిమెంటు, అపాక్స్ రెండు మిక్స్ అయితే 90-100% ఫుల్ స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. అట్లా డిఫరెన్స్గా ఉంటుందన్నమాట ఫిట్టింగ్. ఏంటంటే మామూలు ఫిట్టింగ్ కన్నా అపాక్స్ ఫిట్టింగ్ కొంత అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఇలా మామూలుగా ఫిట్టింగ్కి దానికి అమౌంట్ అనేది చాలా తేడా ఉంటుంది. ఆర్సీ సిమెంట్కి అపాక్స్ పెట్టుకుంటే ఇంకా కొంత ఎక్కువ అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఫుల్ స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ నార్మల్ ఫిట్టింగు ఎలా చేద్దాం అనే దాని గురించి. నార్మల్ ఫిట్టింగ్ అయితే 0.5% ఇవన్నీ నీకు నీట్గా అర్థమైపోతాయి అనమాట. మామూలు సిమెంట్కి, ఆర్సీ సిమెంట్కి, అపాక్స్ గురించి నీట్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ నార్మల్ ఫిట్టింగ్ చేయాలంటే ఫస్ట్ అంతా ట్యూబ్ లెవెల్ ఎత్తుకోవాలన్నమాట. ప్రతి రూమ్కి ట్యూబ్ లెవెల్ ఎత్తుకొని దాని తర్వాత మనం బోక్లు వేసుకోవాలి అనుకుంటే మైన్ డోర్ ఉంటుంది కదా, మైన్ డోర్ కంటే కింద ఎడ్జ్ ఉంటుంది. ఎడ్జ్ నుంచి 1/4 ఇంచు డౌన్ పెట్టుకొని బోక్లు వేసుకోవాలన్నమాట. వేసుకుంటే మనకి ఫ్యూచర్లో కానీ డబల్ టైం వేసుకునేకి, ఇంకో టైం కానీ వేసుకునేదానికి మంచి అవకాశంగా ఉంటుందన్నమాట. అడ్జస్ట్మెంట్ అయితేనే, అడ్జస్ట్మెంట్ కాకుంటే ఎడ్జ్కైనా కానీ దానిపైన 1/4 ఇంచు పైన కానీ కంపల్సరీ, అంటే మినిమం అంటే 1 ఇంచు నుంచి 1.5 ఇంచు డౌన్లు పెట్టుకుంటే పైన ఎడ్జ్ నుంచి కిందికి, లేదంటే కింద ఎడ్జ్ లెవెల్ పెట్టుకున్నా కానీ ఇంకో వన్ టైం అనేది, ఇంకో ఛాన్స్ అనేది మనకు ఉంటుందండి. ఫ్యూచర్లో ఎప్పటికైనా ఈ టైల్స్ నచ్చలేదు మనకి, ఇంకా 3/6 ఇట్లా 10/8 ఇట్లా 4/8 అని రకరకాలుగా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి పెద్ద పెద్ద సైజులన్నీ. మనకి ఇవి 2/2 కానీ 2/4 కానీ 3/6 వేసుకున్నా కానీ ఇప్పటికైతే మనకి ఎక్కువగా ఇవే యూస్ ఉన్నాయన్నమాట. దాని గురించి మనం చెప్తున్నాను. మైన్ వచ్చేసి, ఇంకోటి వచ్చేసి దేవుని రూమ్ అనేది ఎక్కడన్నా ఉండిండి దానికి 1/4 ఇంచ్ అన్నా డౌన్ ఉండాలి. అన్నిటికన్నా ఫిట్టింగ్కి అన్నిటి దానిలకన్నా 1/4 ఇంచ్ అనేది డౌన్ పెట్టుకుంటే చాలా మంచిది. వాస్తు ప్రకారం కానీ దేవుని మూలకు వాటర్ పోవాలా అనే దాని గురించి. మనము మామూలు ఫిట్టింగ్ అన్నా చేయి, ఏ ఫిట్టింగ్ అన్నా చేయి, 10 అడుగులకి 1/2 ఇంచు వాటం ఉండాలి. ఉంటే ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉండదు. 10 అడుగుల పైన నాకు 15 ఉంది, 20 ఉంది రూమ్ అనుకుంటే 3/4 ఇంచు నుంచి 1 ఇంచు వరకు వాటం పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మనకి నార్మల్గా ఎక్కువ వాటం ఎక్కువ ఉన్నట్లా కనపరాదు. వాటం అనేది పక్కగా ఉంటుందన్నమాట. ఫస్ట్ బోక్లు వేసుకున్న తర్వాత ప్లాట్ఫామ్ అంతా రెడీ చేసుకోవాలన్నమాట. కట్టెక్కేసి నీట్గా కట్టెక్కేసి దాని తర్వాత మనం 2 పాలు వేసుకొని ఫిట్టింగ్ చేసేది నార్మల్ ఫిట్టింగ్. నార్మల్ ఫిట్టింగ్ తర్వాత మనం అపాక్స్ కావాలి అనుకుంటే నార్మల్ ఫిట్టింగ్లోనే స్పేసెస్ పెట్టి మనము ఫిట్టింగ్ చేస్తే దాన్ని అపాక్స్ పెట్టుకోవాలి. అది ఎంత పెట్టుకోవాలా స్పేసెస్ అంటే మినిమం 6 నుండి 8 mm వరకు పెట్టుకోవాలన్నమాట. అంతకుమించి ఎక్కువ పోతే చాలా పెద్ద జాయింట్ అవుతుంది. దానికోసం 6 పెట్టుకుంటే నార్మల్గా బాగుంటుంది. మనకి సైజు పెద్ద అయ్యే కొద్దీ 8 mm పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా నార్మల్ ఫిట్టింగ్కి అపాక్స్ మెయిన్ అయితే మనకి ఎందుకు ఉపయోగం అబ్బా అని చెప్తే, కొన్ని సౌండ్స్ రాకుండా, రెండోది వచ్చేసి బిల్ల షేకింగ్ అవుతుంది అని చెప్తారు చాలామంది ఫిట్టింగ్ అయిన తర్వాత. ఎందుకంటే వర్క్ చేసేవాళ్ళు తొక్కుతారు కాబట్టి ఆడ అనేది చిన్న చిన్న ప్రాబ్లాలు వస్తాయి అనమాట, షేకింగు. రెండోది వచ్చేసి సౌండ్స్, మళ్ళీ కొన్ని బెండ్లు కానీ కవర్ అవుతాయి అపాక్స్ పెట్టుకుంటే. నాలుగోది వచ్చేసి మన వైట్ సిమెంట్ కానీ గ్రౌట్ కానీ పెట్టినామంటే కొన్ని దినాలకి ఆడ ఈడ బొక్కబడి పేర్లు పోతుందన్నమాట. దాని గురించి మనం అపాక్స్ పెట్టుకుంటే ఫుల్ స్టాండర్డ్గా అనేది ఉంటుందన్నమాట. మనము ఈ రెండు అయిపోయినాక ఆర్సీ సిమెంట్ గురించి ఎలా అనేది చాలా మందికి తెలియదు అనమాట. దానికోసం ప్రత్యేకంగా మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఈ వీడియో మనం చేస్తున్నాం. ఆర్సీ సిమెంట్ ఫిట్టింగ్ చేయాలంటే ఫస్ట్ మొత్తం ఫ్లాట్ ఎంత ఉందో ఫ్లాట్ అంతా ఒక దినం ముందే 24 hours ముందే మనం ప్లాట్ఫారం లెవెల్ చేసుకొని నీట్గా కట్టిబట్టి చెక్కబట్టేసి దాని తర్వాత మడసనాపొద్దు ఒక దినం కూరింగ్ అయిన తర్వాత ఎలా ఫిట్టింగ్ చేయాలి అంటే, మనం వాల్స్కి ఎలా ఫిట్టింగ్ చేస్తాం మామూలుగా ఆర్సీ సిమెంట్ కానీ వండుతాం, అలానే సేమ్ ఫ్లోరింగ్ కానీ ఏమంటే దీనికోసం ప్రత్యేకంగా ఒక గుర్మాలు తెచ్చుకోవాలి. పండ్ల గుర్మాలు అంటారు. గుర్మాలు తెచ్చుకుంటే మిడిల్లో అంతా ఒకటే సైజు మందమే మనకి పోతూ ఉంటుందన్నమాట. దీనికి ఆర్సీ సిమెంట్ ఫిట్టింగ్ ఇలా చేసుకోవాలి. దీనికి స్పేసెస్ కానీ పెట్టుకొని అపాక్స్ కానీ పెట్టుకుంటే 100% నీకు అనేది
10 ఇయర్స్ అయినా కానీ చెత్త చెదరదనమాట. లుక్కు ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. ఎక్కడ కానీ హోల్స్ అనేది పడుకోకుండా సౌండ్స్ కానీ ఏది అనేది ఉండదనమాట. ఇలా ఆర్సీ సిమెంట్ ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. మీకు దీంట్లో ఏ రకం కావాలనుకుంటే ఆ రకం చేసుకోవచ్చు. దానికోసం 3 రకాలుగా పెడుతున్నాం. ఒక్కోరో రకంగా కొద్దిగా డబ్బులు ఎక్కువ పెట్టేవాళ్ళు ఉంటారు, కొద్దిగా తక్కువ పెట్టేవాళ్ళు ఉంటారు కాబట్టేసి అట్లా ఈ 3 రకాలుగా మెయిన్ అయితే అపాక్స్ నార్మల్ ఫిట్టింగే ఎక్కువ యూజ్ చేస్తున్నాడు. ఆర్సీ సిమెంట్ అనేది చాలా తక్కువ. ఫ్యూచర్లో ఎక్కువ అదే అవుతుంది. ఎందుకంటే అది ఫుల్ స్టాండర్డ్గా ఉంది కాబట్టేసి మేము అప్పుడే ఇప్పుడు కొన్ని బిల్డింగ్లు చాలా సార్లు చేసినామన్నమాట. దాని గురించి అనేసి నేను చేసేది ఇదే వర్క్ కాబట్టేసి మీకు క్లియర్గా అర్థమయ్యేదానికి ప్రతి వర్కర్కి కానీ ఇంటి ఓనర్కి కానీ అర్థమయ్యే దానికోసం అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నా. నచ్చినట్లయితే ఫాలో చేయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో రకంగా చెప్తాను. బయట పార్కింగ్ కానీ స్టెప్స్ గురించి కానీ ఇవి ప్రతిదాని గురించి కానీ చెప్తాను. ఇంకోటి మనకి హాలల్లో క్లాస్ స్టైల్స్ అని చెప్పేసి ఫ్లోరింగ్లలో ఇంకో రకం ఉందన్నమాట. అదైతే కొంత అమౌంట్ కాస్ట్ అవుతుంది. వర్క్ది పని ఎక్కువగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అది కానీ మనకి గ్రానైట్లో వేస్తారు చూడు బార్డర్లో అట్లా టైల్స్లో అనేది ఫ్యాషన్గా వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. చూసేదానికి లుక్ హాల్లో కానీ వరండాలో కానీ వేసుకోవాలి. ఈ 2 సార్లు అనేది క్లాసిక్ డిజైన్ అని చెప్పేసి కొత్తగా వచ్చిందనమాట. ఎక్కువగా వైట్ బ్లాక్ ఉండే దానిలోకి ఎక్కువ మ్యాచింగ్ అవుతున్నాయి. రకరకాలుగా ఉండే వాళ్ళకి కొద్దిగా తేడా ఉంటుంది. మెయిన్ అయితే ఈ 2 దానిలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఉంటా.